దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి క్రీస్తు సంఘము సాయిబాబా నగర్లో దేవునికి మహిమకరంగా అద్భుతముగా ఈరోజు ఆదివారం ఆరాధన కూడిక జరిగినది. సంఘమంతా కూడా దేవుని మహిమపరచి ఆరాధించి గణపరచి స్తుతించి ఉంటిమి. ఈరోజు దేవుని యొక్క వాక్యము దేవుని చిత్తమును నెరవేర్చుట ద్వారా, దేవుని చిత్తమునకు లోబడుట ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు దీవెనలు గురించి నేర్చుకోవడం జరిగినది. సాయిబాబా నగర్ క్రీస్తు సంఘమును గురించి ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలని దేవుని ద్వారా మిమ్మల్ని కోరుచు ఉన్నాము. మీ అందరికీ క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ ద్వారా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నా. అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ క్షేమమేనా? వెరీ గుడ్. మీ అందరూ క్షేమంగా ఉండాలని, మీ అందరినీ కూడా దేవుడు ప్రతిరోజు ఆరోగ్యాలతో నింపాలని మా అనుదిన ప్రార్థనలో మీకోసం ప్రార్థిస్తున్నాము. దేవుని యొక్క నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ దినమున, ఆదివారం దినమున మనమందరము సంఘముగా చేరి దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి సంఘము ద్వారా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రార్థన కూడికలో చేరి ఆరాధించుటకు వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని చిత్తానికి లోబడితే లేదా దేవుని చిత్తానికి లోబడితే వచ్చేటువంటి ఫలితము మనం ఈరోజు చూస్తున్నాం. మానవులమైన మనం అందరం కూడా ఈ లోకంలో ప్రతిదీ కూడా నేను అనుకునేదే జరగాలి లేదా నేను చెప్పినదే జరగాలి అనేటువంటి స్వభావం కలిగిన వారుగా ఉంటాం. అంటే ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ఎట్టుంటాడంటే ఐ ఆమ్ ద బిగ్ బాస్ అనుకుంటాడు. ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే నేనే బిగ్ బాస్ అనుకుంటాం. నేనే గొప్పవాడిని, నేను చెప్పిన ప్రతిదీ కూడా నెరవేర్చబడాలి, నా అంత గొప్పవారు ఎవరు లేరు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే పరలోకమందున్న దేవుడు కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమందున్న దేవుడు ఈ మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏమంటే, ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు మానవుడిగా ఉన్నాడు కాబట్టి అల్పునిగా ఈ లోకంలో బ్రతికినాడు, మానవుని రీతిగా ఈ లోకంలో జీవించినాడు. కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము చదువుకుందాం. దయచేసి నేను చదువుతాను. ఒకవేళ నేను చదవమన్నప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే చదవండి. పిల్లలు చదివి వెనక ముందు పోకుండా చదవగలిగిన వాళ్ళు, చదవాలని ఆశ ఉన్న వాళ్ళు చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనమును చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్న మాట, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అంటే మానవుని రీతిలో ఉన్నటువంటి దేవుడు చెబుతున్న మాట, ఈ లోకములో ఏ పని కోసమై నేను వచ్చి ఉన్నానో, ఎవరైతే నన్ను పంపి ఉన్నాడో ఆయన చెప్పిన పని మాత్రమే చేయుటకు, ఆయన ఏదైతే నాకు సెలవిచ్చి ఉన్నాడో దాని మాత్రమే నేను చేయాలని నిర్ణయించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాను అంటాడు. నా చిత్తమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. అంటే నా ఇష్టాను ప్రకారముగా నేను ఏదైతే అనుకున్నానో అది చేయడానికి నేను ఈ లోకమునకు రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే, నన్ను ఎవరైతే ఈ లోకానికి పంపించి ఉన్నారో, నన్ను ఎవరైతే ఈ భూమి మీదకి మానవుడిగా పంపించి ఉన్నారో ఆయన చెప్పిన పనిని మాత్రము చేయుటకు, నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని.
ఈ దేవాది దేవుడు చెప్తున్న మాట ఎంత గొప్పదంటే, పరలోకములో ఉండే నేను, ఆయన ఎంత గొప్పవాడంటే పరలోకములో ఉన్నప్పుడు కానీ భూమి మీద ఉన్నప్పుడు కానీ మానవుల చేతను పరలోకమందున్న దేవదూతల చేతను నిరంతరము ఎల్లప్పుడు కూడా పరిశుద్ధుడు 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 అని పొగడపడుచున్న ఆ మహా గొప్ప దేవుడు ఒక మానవుడిగా అల్పునిగా ఒక పనిని నిర్ణయించుకొని పంపిన వాని నిర్ణయం చొప్పున ఈ లోకానికి వచ్చిన దేవుడు ఏమంటాడంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని. ఒకవేళ మనం గాన అంత పవర్ ఉండి ఈ లోకానికి వస్తే మనం ఏమంటామంటే, నా ఇష్టమే నాకు కావాలి, ఇంకా పంపిన వాడిని మర్చిపోతాం, అధికారం ఇచ్చిన వాడిని మర్చిపోతాం, పవర్ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతాం. కానీ ఆయన అంటున్నాడు, నేను ఈ లోకమునకు వచ్చినా కూడా సర్వాధికారము నాకు అనుగ్రహించబడి ఉన్నా కూడా నేను ఎప్పుడూ నా సొంతంగా ఏది కూడా నేను చేయను. ఏం చేయాలి అంటే, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే నేను పరలోకము నుండి వచ్చి ఉన్నాను. ఎంత గొప్ప మాట చూడండి. ఆ దేవాది దేవుడు చెప్పిన మాట ఎంత గొప్పదో ఆ మాటను గుర్తు చేస్తున్నాడు. అయితే భక్తులు కూడా ఈ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు మనం చదివినటువంటి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనము చదువుకున్నట్లయితే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. క్రీస్తు యేసు దాసుడైనటువంటి వాడు మీకు ఏం చెప్తున్నాడు? వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, మనమందరము ఎట్లా ఉండాలా అని కోరుకుంటున్నాడు? సంపూర్ణులుగా, అంటే క్రీస్తు యేసులో సంపూర్ణమైన వారుగా, అంటే సగము వారుగా కాకుండా సంపూర్ణులుగా, క్రీస్తు యేసులో సంపూర్ణులుగా ఉండుటకు. చూడండి, మరొకసారి చదువుతున్నాను 12వ వచనంలో, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో. ఇక్కడ చేరిన మనమైతేనేమి, ఆ రోజు అక్కడ ఉన్న వారితో ఈ గ్రంథం ఏం చెప్తుందంటే, ప్రతి విషయములో. ఏ విషయములో? మనమందరం కూడా ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలుకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. మీరు ఎల్లప్పుడూ ఎట్లా ఉండాలంట? సంపూర్ణులుగా ఉండాలి. దేని విషయంలో? దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ గలవారమై ఉండాలని ఇతడు మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎపఫ్రా ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? పోరాడుతూ ఉన్నాడు. మేము కూడా ప్రతి ఒక్కరు, సంఘములో ఉండే ప్రతి ఒక్కరు కూడా, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, వృద్ధాప్య దశలో ఉండే వారందరూ కూడా దేవుని చిత్తమును గైకొనుటకు, దేవుని చిత్తానుసారముగా నడుచుకొనవలనని మీకోసమై మా ప్రార్థనలో ఏం చేస్తున్నాము? పోరాడుచూ ఉన్నాము. అంటే దేవుని చిత్తములో తప్పిపోకుండా ఉండాలని ప్రతి క్రైస్తవుడు కూడా బాప్తిస్మము తీసుకొని దేవునిలో నూతన జన్మ పొందిన ప్రతి వారు కూడా ప్రార్థన ద్వారా మీకోసము మేము చేస్తున్నది ఏమంటే, మీరందరూ కూడా దేవుని చిత్తానుసారమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలుకడగా ఉండాలని మీకోసము ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అనేది మనిషిని తప్పిపోకుండా కాపాడుతుంది. ప్రార్థన అనేది
మనిషిని పవిత్రమైన మార్గంలో నడిపిస్తుంది. ప్రార్థన అనేది మనిషి నిశ్చింతగా ఉండుటకు అది బలపడుతుంది. ప్రార్థన ప్రతి చింతను తీసేస్తుంది. ప్రార్థన ప్రతి భయమును తొలగిస్తుంది. ప్రార్థన ప్రతి మనిషి కూడా దేవుని చిత్తానుసారంగా నడుచుటకు అది ఎంతగానో మనకు దారి చూపిస్తుంది. అందుకే దేవుని చిత్తమును మనము లోబడితే, దేవుని చిత్తానికి మనము లోబడితే మనకి కలిగేటువంటి ప్రయోజనముల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సామెతలు ఇక్కడ మనము చదివితే ఏమని చదువుతుంది? కొలసీలకు రాసిన పత్రికలో, మీరు ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారమును గూర్చి సంపూర్ణాత్మ గలవారై, నిశ్చయత గలవారై, నిలుకడగా దేవుని యొక్క చిత్తములో నిలుకడగా ఉండాలని మీకోసము ప్రార్థనలో పోరాడుచున్నాము అన్నాడు. అంటే నిశ్చత కలిగి పడిపోకుండా ఉంటే మనకు ఉండే లాభాలు ఏమి అని చూస్తే, సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము మనము చదువుకున్నట్లయితే, సామెతలు 3వ అధ్యాయము 6వ వచనములో, నీ ప్రవర్తన అంతటి యందు, మన ప్రవర్తన విషయంలో అన్నిటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన విషయంలో మనమందరం కూడా దేవుని అధికారమునకు మనం ఒప్పుకోవాలి. మన ప్రవర్తన దేవుని అధికారము కిందికి రావాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మన త్రోవలను సరళము చేస్తాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము అంటే ఆయన చిత్తములోనికి మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మన ప్రవర్తన ఆయన చిత్తములోనికి పోతుందో అప్పుడు దేవుడు మన త్రోవలను ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. అవి ఆ త్రోవలు ఎటువంటివైనా సరే, అవి పోరాటముతో కూడినటువంటి మార్గములైనా, అవి శక్తులు కానీ వ్యక్తులు కానీ మరి ఎవరైనా కానీ నీ త్రోవకు అడ్డుపడుతూ ఉంటే, నీవు చేయాలా అనుకున్నటువంటి పని చేయకుండా నిన్ను ఎవరైనా అడ్డగిస్తూ ఉంటే, నీ త్రోవలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఏమని ఉంది ఇక్కడ? నీ త్రోవలను ఆయన సరళముగా చేస్తాడు. నీకు వచ్చేటువంటి అడ్డులు ఏమై ఉన్నావో అవన్నీ తొలగిపోతాయి. నీ మార్గము సరైనదిగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి నువ్వు ఏమి ఇచ్చి ఉన్నావు? అధికారాన్ని ఇచ్చినావు. అధికారము దేవునికి ఇస్తే మన ప్రవర్తన తొలగిపోతున్నప్పుడు అధికారము పొందిన దేవుడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. నీవు చెడు ప్రవర్తనలో వెళ్తూ ఉన్నప్పుడు, నీ మార్గము సరైనది కాకుండా ఉన్నప్పుడు ఆయన గద్దించి నీ మార్గమును ఏం చేస్తాడు? సరిచేస్తాడు. సరిచేసినప్పుడు నీ త్రోవ సరళముగా అవుతుంది. నీ త్రోవ, నువ్వు నడిచేటువంటి మార్గము ఎత్తు తగ్గులుగా ఉండొచ్చు. నీ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, నీకు బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్లు ఉండొచ్చు, ఇంకా ఏదైనా నిన్ను పొంచుకొని ఉండొచ్చు. నీ కుటుంబాన్ని ఆవరించి నువ్వు దిగులో ఉండి బాధపడుతూ ఉండొచ్చు. నేను ఏం చేయాలి ప్రభువా, నేను నలిగిపోతూ ఉన్నాను, నా మార్గంలో నేను నా అడుగులు ముందుకు వేయలేకపోతూ ఉన్నాను అని నీవు చింతిస్తూ ఉన్నా కూడా, నీ త్రోవలన్నిటికీ ఎవరి అధికారం ఇచ్చినావు? దేవునికి అధికారం ఇచ్చినావు. కాబట్టి దేవుడు నీ త్రోవను సరళముగా చేస్తాడు. మొదటిది, దేవుని చిత్తానికి మనము లోబడితే దేవుడు ఏం చేస్తాడు? మన త్రోవలను సరళముగా చేస్తాడు. రెండవది, మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, అక్కడ దేవుడు తన చిత్తాన్ని మనము నెరవేరుస్తే, తన చిత్త ప్రకారంగా మనము నడుచుకుంటే మనకు ఇంకొక ప్రయోజనం ఏమి అని మనం చూస్తున్నాం. అక్కడ ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి.
యేసుక్రీస్తు ఒక మందిరములో ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, బోధ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరు వచ్చినారు? ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపించిరి. లోపల ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును పిలుస్తున్నారు. పిలిచినప్పుడు జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చొని ఉండిరి. ఆయన లోపల ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఎవరున్నారు? జనులు చాలా ఎక్కువగా ఉన్నారు, గుంపు కూడి ఉన్నారు. ఆ గుంపు కూడి ఉన్న వారితో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న ఆయనను వాళ్ళ తల్లి, వాళ్ళ సోదరులు పిలిచారు. పిలిచినప్పుడు ఎవరైతే వెళ్ళినారో వాళ్ళు చెప్తున్నారు, వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, అయ్యా బయట నీ తల్లి నీ సోదరులు నిన్ను వెతుకుతూ వచ్చి ఉన్నారు, వారు బయట నీ కోసం నిలబడి ఉన్నారు అని ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెబుతున్నప్పుడు ఆయన చెబుతున్న మాట చూడండి. ఆయన అంటున్నాడు, ఆయన నా తల్లి నా సోదరులు ఎవరని, నా తల్లి నా సోదరులు ఎవరు అని చెప్తున్నాడు. తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నట్టు నా తల్లి నా సోదరులు ఎవరు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలియచూచి ఏం చెప్తున్నాడు? ఇదిగో నా తల్లియు నా సోదరులను. ఎవరు ఆయన తల్లి సోదరులు? బయట వచ్చి నా కోసం నిలబడిన వారు కాదు, ఇక్కడ కూర్చొని నా మాటలు వింటూ నా మందిరములో ఉండి ఆయన మాట మీద ధ్యానం ఉంచుచున్న మీరే నా సోదరులు, నా తల్లి, నా బంధువులు మీరు అని చెప్తున్నాడు ఆయన. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తే మనం ఆయనకు దగ్గర వారైతాం, ఆయనకు మనము కుటుంబ సభ్యులుగా మారుతాం. దేవుని వాక్య ప్రకారంగా ఎవరు నడుస్తారో వాళ్ళే ఆయన సోదరుడు, సోదరి, ఆయన కుటుంబం. దేవుని చిత్తానుసారంగా నడవకపోతే, దేవుని యొక్క ఆరాధనలో లేకపోతే ఆయన పిల్లలం కాదు మనం. నిజంగా శారీర సంబంధమైన తల్లి సోదరులు వచ్చినప్పుడు వాళ్ళని అంటున్నాడు ఆయన, వాళ్ళు కాదు నా సోదరి నా తల్లి. ఎవరు? నాతో ఉండి ఇక్కడ చేరి ఈ వాక్యము వింటున్న మీరే నా సోదరులు, నా తల్లి. దేవుని చిత్తానికి అనుకూలంగా మనము నడుచుకుంటే మనము ఆయనకు ఆత్మ బంధువులం అవుతాం. ఎవరమైతాము? ఆత్మ బంధువులం. రక్తముతో కడగబడిన బంధువులుగా మనం అవుతాం. మనం ఎంత గొప్పవారమైనా కూడా దేవుని సన్నిధిలో గడపకపోతే, దేవుని గుమ్మము ద్వారము దగ్గర మనం ఉండకపోతే మనం ఆయన సోదరులము కాదు, ఆయన తల్లి కాదు. ప్రియమైన దేవుని సంగమా, ఎంత మంచి మాట్లాడుతున్నా చూడు. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే. ఇక్కడ కింది వచనములు అంటున్నాడు ఆయన, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సోదరుడును నా సహోదరియు తల్లియు అని చెప్పెను. దేవుని చిత్తము నెరవేర్చే వాళ్ళు ఏమవుతారు? సోదరి, తల్లి, బంధువులు. దేవుని చిత్తము నెరవేర్చే వాళ్ళు. ఇప్పుడు దేవుని చిత్తమును నెరవేరుస్తే, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటే మనకు ఏం చేస్తాడు? మొదటిది, దేవుడు ఆయన మన త్రోవను ఏం చేస్తాడు? సరళముగా చేస్తాడు. రెండవది, ఆయన చిత్తమును మనము నెరవేరుస్తే, ఆయన చిత్త ప్రకారంగా మనము నడుచుకుంటే మనము ఆయనకు సహోదరులుగా, సోదరులుగా, తల్లిగా మనం అవుతాం. అందుకే మనము ఆయన ఆత్మ బంధువులము కావాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యము వినుటకు వేగిరపడి రావాలి, ఆయన సన్నిధిలో ఉండుటకు ఇష్టపడాలి. బయట ఉన్న వాళ్ళు ఎవరన్నారు? బయట ఉన్న వాళ్ళు ఏమని చెప్పి పంపించినారు? లోపల ఉండి వాక్యము చెబుతున్న యేసు ప్రభుకి బయట ఉండే వాళ్ళు ఏమని చెప్పి పంపించినారు? ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వచ్చి ఉన్నారు అని చెప్పినారు. ఆయన ఏమంటాడు? బయట ఉన్న వాళ్ళు కాదు నా సహోదరులు, నా తల్లి. లోపల ఉండి నా వాక్యము వింటున్న వారు
దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్న వాడే నా సోదరుడు, నా సహోదరి, నా బంధువు అంటాడు. కాబట్టి మనము ఆయనకి దగ్గర వారం కావాలంటే ఆయన వాక్యం వినాలి, ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే మనము ఆత్మీయ బంధువులుగా అవుతాం. లేకపోతే మనం ఎంత గొప్పవారమైనా కూడా దేవునికి దగ్గర వాళ్ళము ఎప్పటికీ కాము. దేవునికి దూరంగా ఉండి, ఆయన సన్నిధికి దూరంగా ఉండి, ఆయన వాక్యము వినకుండా, ఆయన సంఘం అనే సహవాసానికి దూరంగా ఉంటే మనం ఎంత గొప్పవారమైనా కూడా ఆయనకి మనము దగ్గటి వారము కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపుల మనవి ఆలకించడని మనకు తెలుసు. ఎవరైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. మూడవది, దేవుని చిత్తము చొప్పున జరిగించే వాని మాట ఆయన వింటాడు. దేవుని చిత్తము చొప్పున జరిగించే వాని మాట ఆయన ఆలకిస్తాడు. మన మాటను ఆలకిస్తాడు ఆయన. ఎప్పుడు దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకుంటే మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. మొదటిది చూడండి, పాపుల మనవి ఆయన ఆలకింపడని ఎరుగుదుము. ఎవరైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. మూడవది, దేవుని చిత్తమును ప్రకారంగా నడుచుకుంటే ఆయన మన మనవి ఆలకిస్తాడు. బాగా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం 3 నేర్చుకున్నాం. ఒకటి, దేవుని చిత్తము ప్రకారంగా నడుచుకుంటే ఆయన మన త్రోవలను సరళముగా చేస్తాడు. రెండవది, దేవుని మాట వింటే, ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన వాక్యము వింటే, ఆయన సహవాసములో ఉంటే మనము ఆయనకు దగ్గరి వారం అవుతాం. మనం ఆయనకి బంధువులుగా అవుతాం, రక్త సంబంధికులుగా మనం అవుతాం. లేదంటే మనం ఎప్పటికీ ఆయనకు రక్త సంబంధులము కాదు. మూడవది, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటే ఆయన మన మనవి ఆలకిస్తాడు అని మనం గమనించుకోవాలి. నాలుగవది చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించేవాడు ఎప్పుడు కూడా నిలబడతాడు, ఎప్పుడు నిలబడతాడు. దేవుని చిత్తమును జరిగిస్తే మనకు ఒక లాభం, మనం ఎప్పటికీ నిలబడతాం, ఎప్పటికీ పడిపోం. ఒకవేళ మనల్ని పడగొట్టాలని చూసినా మనం పడిపోం. సాతాను ఎంత పడగొట్టాలని చూసినా మనం పడిపోం. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారంగా మనము జరిగిస్తున్నాము కాబట్టి, దేవుని ఇష్టమును నెరవేరుస్తూ ఉన్నాము కాబట్టి మనము నిరంతరము ఏమైతాము, నిలబడతాం. యోబుని ఎంతగా శోధించినప్పటికీ కూడా యోబు పడిపోకుండా ఏమైనాడు, విశ్వాసములో నిలబడగలిగినాడు. మనం కూడా దేవుని చిత్తమును నెరవేరిస్తే మనం నిలబడతాం. అపవాది మనల్ని ఎంతగా శోధించినా కూడా మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాం. మనం ఎట్లా ఉంటామో దేవుని చిత్తము నెరవేరిస్తే అంటే బండ మీద కట్టబడినటువంటి ఇండ్ల వలె గట్టిగా ఉంటాం. మన పునాది స్థిరమైనదిగా ఉంటుంది కాబట్టి మనము ఎల్లప్పుడూ పడిపోకుండా ఉంటాం. ఎంత శోధన వచ్చినా, ఎంత శ్రమ కలిగినా, ఎన్ని బాధలు వచ్చినా మనము దేవుని యొక్క మాటను తప్పిపోకుండా దేవుని మాటలో నిలబడతాం. దేవుని మాటను మనము అనుసరిస్తాం. లోకము దాని ఆశయు గతించిపోవచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము ఎప్పటికీ కూడా నిలబడతాడు. ఐదవది, దేవుని చిత్తమును నెరవేరిస్తే మనకు కలిగేటువంటి లాభం.
మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు. ప్రతిరోజు ప్రభువా ప్రభువా అని మనము ఎంత పిలిచినా కూడా మనము పరలోక రాజ్యములో ప్రవేశించం. పైకి మాత్రము ప్రభువా ప్రభువా అని నువ్వు 1000 సార్లు పిలిచినా హిందువులు చెప్తుంటారు అప్పుడప్పుడు, రామకోటి రాస్తే మనకు మోక్షం కలుగుతుంది అని. అందుకే పాపము ముసలోళ్ళు ఒక తాన కూర్చొని ఏం చేస్తుంటారు, రామకోటి రాస్తూనే ఉంటారు. అది అయిపోతే మోక్షానికి పోతాము అని. నీవు కూడా ప్రభువా ప్రభువా అని 1,000 సార్లు రాసినా, 1,000 సార్లు జపం చేసినా, జపమాలతో జపం చేసినా నీవు దేవుని రాజ్యంలోనికి పోవు. అందుకే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవరు పరలోకంలోకి పోతారు? పరలోకమందున్న దేవుని చిత్తమును నెరవేర్చువాడే పరలోకంలోనికి పోతాడు. 5వది మనకు మంచి గొప్ప లాభము ఏమంటే, దేవుని చిత్తమును నెరవేర్చువాడు ఎక్కడికి పోతాడు? పరలోకానికి పోతాడు. ఈ 5 భాగాలు ఉన్నాయి. ఇంకా కింది భాగం ఏమంటాడంటే, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ఏమంటున్నారు? ప్రభువా ప్రభువా. ఏమంటున్నారు? ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని అందురు అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కింది భాగంలోనే. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఎవరంతా వీళ్ళు? బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఎవరు? ప్రభువా ప్రభువా అని పిలిచినోడా? పరలోకమందున్న దేవుని చిత్త ప్రకారంగా చేస్తూ ఆయన మాటలు వినేవాడు, వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. బండ మీద ఇల్లు కట్టినది అది వాన వచ్చినా వరద వచ్చినా మరి ఏమి గాలి కొట్టినా ఆ ఇల్లు పడిపోదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని చిత్తమును ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవుని చిత్తమును మనము అనుసరించాలి. అప్పుడు మనకు ఈ లాభాలు కలుగుతాయి. అసలు దేవుని చిత్తం అంటే ఏమి అని చూద్దాం. ఇప్పుడు కీర్తనలు 143వ అధ్యాయము 10వ వచనము చదువుకుంటే, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. మొదట దేవుని చిత్తానుసారంగా నడుచుకొనడము మనము నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలా? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవుని చిత్తానుసారముగా నడుచుకున్నటకు మనకు నేర్పు అని చెప్తున్నారు భక్తులు. దేవుని చిత్తం ఏమంటే, కీర్తనలు 1:1లో దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈరోజు ఒక చోట పోయి వాక్యం చెప్పొచ్చు. నేను అంతకుముందు ఇక్కడ కూడా చెప్పిన, అధిక విద్య వలన అధిక శోకము కలుగును అని. అంటే ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా, ఎంత చదివినా కూడా అది అంతా కంపరం పట్టిస్తుంది చదువు. కానీ బైబిల్ మాత్రము దివారాత్రములు ధ్యానిస్తే నీకు పిచ్చంతా పోతుంది. దాన్ని దివారాత్రములు ధ్యానిస్తే లేని పిచ్చి వస్తుంది.
ఏది? విద్య. విద్య ఎక్కువ చదివి మెంటల్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ బైబుల్ ఎక్కువ చదివి ఈయన తిక్కోలైనాడు అన్న వాళ్ళు ఎవరైనా చరిత్ర విన్నారా? ఎంత బైబుల్ చదివితే అంత జ్ఞానం వస్తుంది. అందుకే దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ వాక్యము మీరు ధ్యానించండి, మీ మనసులకు నెమ్మది కలుగుతుంది. ఇది మంత్రం కాదు, ఇది కట్టుకుంటే ఈ తాయెత్తు కట్టుకుంటే నీకు జ్వరం పోతుంది, ఈ తాయెత్తు కట్టుకుంటే నీకు దెయ్యాలు పోతాయి అన్నట్టు కాదు నేను చెప్తుండేది. ఇది చదివితే ఖచ్చితంగా నీకు మేలు కలుగుతుంది. అప్పుడు కోర్స్ కాలేజ్ కాడ చెప్తుంది, ఏంది ఇది అంటే తాయెత్తు అని. చిన్నగా ఉన్నప్పుడు మేము 10th, ఇంటర్, 9th చదువుతప్పుడు, మీకు కూడా గుర్తుంది కదా సురేష్? ఉందా? కోర్స్ కాలేజ్ కాడ పెడుతుంది, పాములాడిస్తుంది. ఒకరికి రగ్గు కప్పి ఇది ఏంటిది అంటే వాడు తాయెత్తు అంటారు, అది కట్టుకుంటే నీకు దెయ్యం పోతుంది అని. మనకు కూడా అప్పుడు మన ఏరియాలోకి వస్తుండే ఎల్లగొడ్డు కట్టుకొని, పిల్లగానికి కళ్ళలు పడుతున్నాయి, ఏడుస్తున్నాడు, నిద్రపోతలేదు అంటే ఏం చేస్తుండ్రు మన వాళ్ళు. ఇప్పుడు వచ్చిందే తెలుస్తుండే ఎంతమంది వండ పెడుతుండ్రు ఎల్లగొడ్డు మీద, ఎంతమందికి విశ్వాసం ఉందో అని. ఇప్పుడు రాకుండా చూద్దామంటే కూడా వచ్చింటే గమనిస్తుంటే ఎవరెవరు ఎల్లగొడ్డు మీద వండ పెడతారు అని. విజయ్ బాగానే అవుతున్నాడు కదా విజయ్. మళ్ళా అది కాకుండా ఏం చేస్తుండ్రు వాణ్యాలు కూడా తెలుగులే. బాబు ఊకే దాని మీద ఇట్లా అన్ని ఇట్లా పెడితే అప్పటికే రావు. నీకు ఎప్పుడు కళ రాకుండా ఉండాలంటే ఎలగొట్టు ఎంటుకలు తీసి ఇస్తే మనకి కట్టాలా. ఏదానికి మడతాలకు కడితే ఎప్పటికి రాదు. 50 రూపాయలు ఇస్తే తెంపుతా అంటాడు వాడు. ఆ 50 రూపాయలు ఇవ్వాలా, తెంపాలా. అది కట్ట కూడా దెయ్యాలు వస్తాయి, ఎన్ని వస్తాయి. కానీ వాక్యమును దివారాత్రములు ధ్యానించువాడు ఏమవుతాడు? నిరంతరము జ్ఞానం గలవాడుగా ఉంటాడు. ఇది ఎల్లప్పుడూ జ్ఞానం ఇస్తుంది, విద్యను పెంచుతుంది, ప్రవర్తన మారుస్తుంది, నడవడిక మారుస్తుంది, ప్రతిరోజు హృదయాన్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. కాబట్టి దీన్ని ధ్యానించాలి. ఇక్కడ ఏమంటారు, మనం ఏం చదువుతున్నప్పుడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఎట్లా నేర్చుకోవాలా? వాక్యము చదవడం ద్వారా నేర్చుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటా యవనస్తులకు, యవనస్తురాళ్ళకు, ఎవరికైనా కూడా మనిషి చెదిరిపోకుండా ఉండాలంటే 3 విషయాలు ఎప్పుడు హృదయంలో పెట్టుకోవాలి. కీర్తనలు 1:1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఈ 3 చేస్తే దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తాం. ఈ 3 పాటిస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవనీయదు, పాపుల మార్గమున నిలవనీయదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోనీయదు, నిన్ను పాడు చేయదు, ఆయన చిత్తమును అనుసరించే విధంగా నిన్ను కాపాడుతుంది. ఏది? వాక్యము. కాబట్టి దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నేర్పు ప్రభు అంటాడు. ఇంకొక మాట చూడండి, దేవుని చిత్తం అంటే ఏమి? 1 తెస్సలోనిక 4వ అధ్యాయము, 1 తెస్సలోనిక ఇప్పుడు చదవండి ఎవరైనా, 4వ అధ్యాయము 3వ వచనం నుంచి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి. మీరు అంటే ఎవరు? ఎప్పుడో వాళ్ళులే, వాళ్ళకి చెప్పినది అది మాకే కదా. మీరు ఎప్పుడు రాసినారు ఇది? అప్పుడు వాళ్ళకి, మాకు కాదు. మీరు అంటే చదువుతున్న మనందరికీ. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము నెరవేరుస్తే, దేవుని చిత్తమును పాటిస్తే ఏమి లాభాలని మనం ఇప్పుడు చూస్తుంది. మొదటిది, మన త్రోవలను సరళము చేస్తుంది, మనము ఆయనకు ఆత్మ బంధువులుగా అవుతాము. 3వది, మన మనవి ఆయన ఆలకిస్తాడు. 4వది, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. 5వది, పరలోక రాజ్యములో మనకు ప్రవేశము దొరుకుతుంది. ఇవి దొరకాలంటే మనం ఏం చేయాలా అంటే ఇప్పుడు ఇవి చేయాలా. భక్తులు చెప్తున్నారు కదా, దేవా నీవే నా దేవుడము, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు
నేర్పుము. క్వాలిఫికేషన్స్ అన్నమాట. దాంట్లోకి పోవాలంటే, ఈ 5 ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలా ఇప్పుడు మనం చూస్తున్నాం. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ఎవరెవరు? మీలో ప్రతివాడును. ఒకసారి పక్కలో చూసుకోండి. మీరు ఒకరొకరు ఇట్లా పక్క పక్కలో చూసుకోండి, వెనక ముందు చూసుకోండి. అంతే, అందరూ ప్రతి వాళ్ళు ఇట్లా వెనకాల ముందర చుట్టూ అందరూ. మీలో ప్రతివారును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఇంకా ఘనత యందును తన ఘట్టమును. అంటే అది పప్పుల ఘట్టమా? ఘట్టము అంటే ఏమి? ఘట్టము అంటే శరీరము. ఘట్టము అంటే శరీరము. తమ ఘట్టమును అంటే మీ శరీరాలను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అది తెలుసుకోవడమే దేవుని చిత్తము. దీన్ని ఎట్లా కాపాడుకోవాలో అదే దేవుని చిత్తం. మామూలుగా దీన్ని ఎట్లా చెడపగొట్టుకున్నారా? చాలా మంది ఈ శరీరాన్ని ఎట్లా చెడపగొడతారు? లేనిపోని అలవాట్లు చేసుకుంటే ఈ శరీరం ఏమైతుంది? చెడిపోతుంది. తాగుడుకు లోనైతే ఈ శరీరము చెడిపోతుంది. ఇంకా జాగ్రత్తమునకు దగ్గరైతే ఈ శరీరము చెడిపోతుంది. కరెక్ట్ టైంకి తినకపోతే ఈ శరీరము పాడైపోతుంది. ఇట్లా కాదు కాపాడుకోవడం. నీ శరీరము మలినముగా కాకుండా, అంటే నీ శరీరము దుర్భరమైన జీవితంలోనికి పోకుండా, నీ శరీరము క్రీస్తుకు విరోధంగా కాకుండా ఎట్లు ఉండాలో అది తెలుసుకొనుటయే దేవుని చిత్తము. ఈ శరీరము కాపాడబడాలంటే ఏం చేయాలా? మందు తినాలా. ఏ మందు తినాలా? వాక్యము రోజు ధ్యానించాలా. అప్పుడు ఈ శరీరము కాపాడబడుతుంది. ఎట్లా కాపాడబడుతుంది? మళ్ళా కీర్తనలే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట. ప్రతి దానికి ఇది ఒక మందు, యాంటీబయాటిక్ అన్నమాట. యాంటీబయాటిక్ అంటే అర్థమేమి? సర్వరోగ నివారిణి, అన్ని జబ్బులకు మందు. ఏది? ఈ 3. ఇవి చేస్తే మన శరీరాన్ని మనం ఏం చేసుకుంటామో కాపాడుకుంటాం, మన ఆత్మను కాపాడుకుంటాం. ఈ శరీరమును, ఈ ఘట్టమును కాపాడుకొనుట, తెలుసుకొనుటయే దేవుని చిత్తము. అట్లా తెలుసుకుంటేనే మనము ఆశీర్వదించబడతాం. తెలుసుకోకపోతే నష్టమవుతుంది. తెలుసుకోకపోతే ఏమవుతుంది? నష్టమవుతుంది. దేవునికి దూరం అవుతాం, దేవునికి దగ్గర కాము, దేవునికి ప్రియమైన బంధువులుగా మనం కాము. అందుకే దేవుని చిత్తము తెలుసుకోవాలి. 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని చిత్తం అంటే ఏమో ఇంకొకటి చూద్దాం. మూర్ఖుల నోరు మూయుటయే దేవుని చిత్తము. మూర్ఖుల నోరు ఏం చేయాలా? మూయుటయే దేవుని చిత్తము. మూర్ఖుల నోరు ఎట్ట మూయాలా? మూతికి ఏం పెట్టాలా? చిక్కం పెట్టాలా. ఎంత పెట్టాలా చిక్కము? మూతికి చిక్కం ఎంత పెట్టాలా? రోజు నవల చదువుతుంటారు అనుకో, నవల తీసి రోజు ఒకటి చిన్నది వాక్యం తగిలియాల, అలవాటు అయిపోతాడు. వాడు మూర్ఖుడు మంచోడు కావాలంటే ఏం చేయాలా? ఒక తాను సామెతల్లో కదా, సామెతల్లో మూర్ఖుని రోటిలోని గోధుమలలో వేసి దంచిన వాని మూడత వాడిని వదిలిపెట్టి పోదంట. అర్థమైందా? ఒకవేళ రోట్లో వేసి దంచితే పొట్టు అన్నా లేచిపోతుందేమో, కానీ మూర్ఖుడు మాత్రం ఏం కాదు, మారడు. మరి మూర్ఖుడు మారాలంటే ఏం చేయాలంటే, మామూలు మనుషులు చెప్తే మారడు వాడు.
మూర్ఖుని మార్చాలంటే ఒకటే మందు. ఏం చేయాలా? ఒక మూర్ఖుని మహామూర్ఖుని దగ్గర పోయి ఇడిచిపెట్టాలంట. ఎవరి దగ్గర? ఈయనకంటే షెడ్యూల్ దగ్గర తీసుకుపోతే వాడు కొట్టి కొట్టి సంగా చేస్తాడు. మంచోని దగ్గర ఇచ్చిపెడితే చెప్పి చెప్పి నా శాత కాదులేనా నీకు చెప్పలేను నమస్కారం అంటుంటాం మనం అప్పుడప్పుడు కదా. మనం ఎప్పుడు చెప్పుకునే మాటలే. ఎవరైనా వినకపోతే లాస్ట్కి ఏం చేస్తాం? ఆడోళ్ళు కానీ మొగలేమ్మా నా శాత కాదమ్మా తల్లి నీకు నమస్కారం నీకు చెప్పలేను, నీకు చెప్పేదానికంటే ఊకుండేది మేలు, ఇంకా ఎన్నెన్నో అని వెళ్ళిపోతాం. అంటే వీళ్ళు ఎవరు? మూర్ఖులు. కొంతమంది ఉంటారు నీతోనే ఏగలేను నాయన, నీకన్నా ఏగేదానికంటే ఊకుండేది మేలు అంటారు. నీకన్నా ఏగలేను అన్నోడు ఎవరు? మహామూర్ఖుడు అనమాట. అట్లా విడిచిపెట్టాలా? అర్థమైంది కదా డిఫరెంట్. ఇప్పుడు మనమే నీతోనే ఏగలేకైనా నేను పోతాను నమస్కారము అంటే అప్పుడు మనం చెప్పినది వాడు వినలే కాబట్టి వాడు మూర్ఖుడు, మనం చెప్పలేకపోయినాం. ఆ వినలేను ఇంకోటి దగ్గర తీసుకుపోతే వాడు ఆడేమనాలా? నీకు చెప్పలేను నమస్కారం నేను వెళ్ళిపోతా అంటే వాడు వీనికంటే మహామూర్ఖుడు. కాబట్టి మూర్ఖుని నోరు మూయడమే ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. మూర్ఖుడు ఎవరు? సైతాన్ గాడే. వాడి నోరు మూయాలంటే మనం ఏం చేయాలా? అందరూ వాక్యం చదువుతుంటే వాడి నోరు ఏమవుతుంది? మూసుకుపోతుంది. మనమందరం పాట పాడితే కదా వాడి నోరు మూసుకుపోయేది. మనం పాటనే పాడుకుంటే సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు పాటలతో ప్రార్థన చేసినప్పుడు పాటలు పాడినప్పుడు చెరసాల ఏమైంది? బద్దలైపోయింది. మనం కూడా పాటలు పాడుతుంటే ప్రార్థన చేస్తుంటే వాక్యము ధ్యానిస్తుంటే మూర్ఖుడి నోరు ఆటోమేటిక్ ఏమవుతుంది? బంద్ అయిపోతుంది. మనం ఏం చేయకపోతే మూర్ఖుడు ఏమవుతాడు? రెచ్చిపోతాడు. ఆ మూర్ఖుడి నోరు ఏం చేయాలా? ముయ్యాలంటే మనం అందరం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, వాక్యం చదువుకోవాలా, దేవునికి దగ్గరికి రావాలి. అప్పుడు మూర్ఖుడు భయపడి పారిపోతాడు. రోమీలకు రాసిన పత్రిక చూడండి, రోమీలకు రాసిన పత్రిక. అప్పుడు మూర్ఖుడు ఏమవుతాడంట చూడండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఎట్లా దొక్కిస్తాడంట? చితక దొక్కడం అంటే చితక బాధినారు అంటే మామూలు కొట్టడం వేరు. నేను మామూలుగా ఒకసారి స్టేషన్ పోయినా, పోలీస్ స్టేషన్కి. ఒకరిని కొడుతున్నారు. నేను అనుకున్నా ఇంత సింపుల్ కొడుతుంటే వాడు అంత మొత్తుకుంటున్నాడు, ఇదేమన్నా కొట్టడమా అనుకున్నా. వాడు వచ్చినాక అంటున్నాడు బయట, అరే ఏమన్నా దెబ్బ అబ్బాబాబాబాబాబా నాయనా నువ్వు గానే ఉంటే తెలుస్తుంది నీకు అంటున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? సింపుల్గా గోడకు కూర్చోబెట్టినారు, కింద గోడ కూర్చోబెట్టి కాలు చాపినారు. కాలు చాపి అరకాల మీద కొడుతున్నారు కింద. అది ఏమన్నా కొట్టడమా ఏమబ్బా అనుకున్నాను నేను. కానీ ఆడ అరికాల మీద కొడుతుంటే నడినెత్తి జుమ్మంటుందంట వాడికి. నడినెత్తి జుమ్మని తల తిరుగుతుందంట. ఏట్లు అట్ట కొడుతున్నారు అంటాడు. ఆ పోలీసు వాళ్ళ దెబ్బలు ఎట్లుంటాయి? భయంకరంగా ఉంటాయి. అవి చూడడానికి సింపుల్గా ఉంటాయి కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారంట. ఎట్లా కొడితే ఖైదీలు మాట వింటారో అట్లా కొడతారు. ఇప్పుడు ఈడ కూడా సాతాను ఏమంట? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద అంటే మనందరి కాళ్ళ క్రింద శీఘ్రముగా దేవుడు ఏం చేస్తాడు? చితక త్రొక్కిస్తాడు. ఎప్పుడు? మనందరం ప్రార్థన చేయాలా, మనందరం వాక్యం చదవాలా, మనందరం దేవుని స్తుతించాలి. అప్పుడు సైతాను పారిపోతాడు. స్తుతి లేదు, మహిమ లేదు, ఘనత లేదు, ప్రార్థన లేదు, మన జీవితంలో ఏమీ లేదు అంటే అది మన దగ్గరనే ఉంటుంది నివాసం చేసుకొని. దీవెనలు ఆశీర్వాదాలు మనకి రావు. కాబట్టి మనం దేవుని మహిమపరచాలి,
మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము. ఒకవేళ దేవుని చిత్తము చేయకపోతే మనకి ఏం జరుగుతుంది? ఒక మాట చదువుకొని ముగించుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. తన యజమానుని చిత్తం ఎరిగియుండి తన యజమానుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక తన యజమానుని చిత్తము ఎరిగియుండియు. మన యజమానుడు ఎవరు? దేవుని చిత్తము ఎరిగి కూడా తెలిసి కూడా సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఏం తగులుతాయి? దెబ్బలు తగులుతాయి. ఎవరికి? తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి కూడా అలాగూ జరిగింపక ఉండు వానికి అనేకమైన దెబ్బలు తగులును. దేవుడు యజమానుని యొక్క చిత్తమేమి? ఈ శరీరము అనే ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది దేవుని చిత్తము. తర్వాత జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తము. మూర్ఖుల నోరు మూయింటుట దేవుని చిత్తము. ఇవన్నీ తెలిసి కూడా యజమానుడు చెప్పిన కండిషన్స్ మనం పాటించకపోతే అటువంటి దాసునికి ఏం తగులుతాయి? అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఒకవేళ దేవుని చిత్తము నెరవేరుస్తే, దేవుని మాట వింటే, దేవునికి లోబడితే ఏమి ఆశీర్వాదాలు కలుగుతాయి? ఒకసారి మళ్ళీ మనం చూసుకుందాం. మొదటిది, ఆయన మన త్రోవలను సరళము చేస్తాడు. రెండవది, మనము ఆయనకు ఆత్మ బంధువులుగా మనం అవుతాము. మూడవది, మన మనవి ఆయన ఆలకిస్తాడు. నాలుగవది, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలబడతాడు. ఐదవది, దేవుని చిత్తము జరిగించు వానికి పరలోక రాజ్యములో వానికి ప్రవేశము దొరుకుతుంది. ఇవన్నీ కూడా జరగాలంటే దేవుని చిత్తమును తెలుసుకొని యజమానుడు చెప్పిన మాటను వింటే మనము సేఫ్గా ఉంటాం. లేకుంటే అధిక దెబ్బలు తగులుతాయి. ఏం చేయాలా? జాగ్రత్తమునకు దూరంగా ఉండాలి, తన ఘటమును కాపాడుకోవాలి, మూర్ఖుల నోరు మోయించాలి. ఇది దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తమును నెరవేరుస్తూ మరణం వరకు నమ్మకంగా ఉంటూ అనేకమైన ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని మీ అందరినీ ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.